డాక్టర్ కురానా. నేనొక పురాతన సైంటిస్ట్ ని. నేను సృష్టించిన ఈ డైనోసార్ పార్క్ కి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. నేనిప్పుడు టెంపో అన్నని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన ఇక్కడికి వచ్చి ఈ రిబ్బన్ కట్ చేసి నా డైనోసార్ పార్క్ ని ఓపెన్ చెయ్యాలి. ఇదిగో చూడండి, ఈ డైనోసార్ పార్క్ ఇనాగ్రేషన్ నా స్టైల్లో నేను చేస్తాను. వావ్, అమేజింగ్! ఈ డైనోసార్ పార్క్ చూడడానికి చాలా బాగుంది. దీన్ని చూసిన వెంటనే నాకు ఆకలేస్తోంది. నేనేమైనా కొంచెం తింటాను. నేను ఇప్పుడు మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీని తింటాను. నాకు అది చాలా ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంప్రెసివ్. సరే, ఓకే. ఈ పార్క్ పేరే డైనోసార్ పార్కా, లేకపోతే ఇక్కడ చూడడానికి డైనోసార్ లాంటిది ఏదైనా ఉందా? 2 నిమిషాలు ఉండండి, ఇప్పుడే చూపిస్తాను. ఇక్కడ ఏం జరుగుతోంది? ఓ నాయనా! హలో ఎవ్రీబడి, మీరెవరూ ఈ డైనోసార్స్ ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి నిజమైనవి కావు. ఇవి మెకానికల్ డైనోసార్స్. వాటన్నిటినీ నేను ఈ టవర్ లో నుండే కంట్రోల్ చేస్తున్నాను. కంగారు పడకండి, ఈ డైనోసార్స్ మిమ్మల్ని ఏమీ చెయ్యవు. భయపడాల్సిన అవసరం లేదు. ఈ డైనోసార్స్ అన్నీ నా కంట్రోల్లోనే ఉన్నాయి. ఇదిగో చూడండి. హలో, నేనే టింకు. డాక్టర్ కురానా, ఇలాంటి విషయాల్లో నువ్వు ఎంతో ఫేమస్ కదా. నీ పేరు ప్రఖ్యాతులను కుప్పకూల్చడమే నా జీవిత లక్ష్యం. ఒక చిన్న వస్తువు దొంగతనం చేసినందుకే నన్ను ల్యాబ్ నుంచి నువ్వు తరివేశావు కదా. దానికి బదులుగా నీ మీద నేను ఎలా కక్ష తీర్చుకుంటానో చూడు. ఓ నో, ఎవరు నా సిస్టమ్ ని హ్యాక్ చేస్తున్నారు? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ డైనోసార్స్ నా కంట్రోల్లోంచి తప్పిపోతాయి. డాక్టర్ కురానా, నీ వల్ల నేను ఎంతో అవమానపడ్డాను. నీ మీద పగ తీర్చుకునే సమయం ఇప్పుడు ఆసనమైంది. ఇకపై నేను చేసేవన్నీ చాలా భయంకరంగా ఉంటాయి. అన్నింటినీ నేను అంతం చేస్తాను. అందులో ఇరుక్కోబోయేది నువ్వే. ఇప్పుడు ఆ డైనోసార్స్ అన్ని నా కంట్రోల్కి వచ్చాయి. ఇకపై నేను ఏం చెప్పినా అవి ఖచ్చితంగా చేస్తాయి. దాని కళ్ళెందుకు గ్రీన్ నుంచి రెడ్ గా మారిపోయాయి? ఇందులో ఏదో సమస్య ఉంటుందేమో.
మమ్మల్ని చూసి ఈ లోకమే వణుకుతుంది. ఈ లోకంలో అన్ని సర్వనాశనం చేస్తాం. ఏ డైనోసార్, నీకు అంత ధైర్యమా? నువ్వు ఈ టోనీకే సవాల్ విసురుతున్నావు. నేనేం చేస్తానో ఇప్పుడు చూడు. ఈ డైనోసార్స్ ఇప్పుడు నా కంట్రోల్లోంచి తప్పిపోయాయి. ఎవరో నా సిస్టమ్ ని హ్యాక్ చేశారు. అందువల్ల అందరూ ఈ డైనోసార్స్ కి దూరంగా ఉండండి. డాక్టర్ ఖురానా అంకుల్ ని మనం ఎలాగైనా కాపాడి తీరాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, ఆ మెకానికల్ డైనోసార్స్ అంతా అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉన్నాయి. మనం అందరినీ కాపాడాలి. అందరికన్నా ముందు ఖురానా అంకుల్ ని కాపాడాలి. ఓకే బడీ, లెట్స్ గో. అంకుల్, ఈ డైనోసార్స్ అన్ని ఎలా మీ కంట్రోల్ నుంచి తప్పాయి అంకుల్? ఎందుకంటే ఎవరో నా కంట్రోల్ సిస్టమ్ ని హ్యాక్ చేశారు. ఇప్పుడు ఇవి నా కంట్రోల్లో కాదు, అతని కంట్రోల్లోనే ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ అతనే కారణం. అలా అంటే ఎవరు కారణం? అతను ఎవరో నాకు అర్థం కావడం లేదు. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 144 ని యాక్టివేట్ చేయి. ఓకే బడీ, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 144. అలా చూసావా, ఆ డైరెక్షన్ లో హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ వస్తున్నాయి. అంటే ఈ డైనోసార్స్ ని కంట్రోల్ చేసే సిగ్నల్స్ అటువైపు నుంచి వస్తున్నాయన్నమాట. అరే, ఇతను నా అసిస్టెంట్ బన్నీ. ఇతను నా ల్యాబ్ లో దొంగతనం చేశాడని నేను ల్యాబ్ లోంచి వెళ్ళిపోమన్నారు. అందుకే మిమ్మల్ని పగ తీర్చుకుంటున్నారు అనుకుంటాను. మీరు భయపడకండి అంకుల్. నేను సూపర్ స్పీడో ఉన్నంత వరకు ఇక్కడ ఎవరికి ఏ సమస్య రాదు. వెరీ గుడ్ మార్నింగ్. మీరు ఆ డైనోసార్స్ ని హ్యాక్ చేసి ఆడే ఆట ఉంది కదా, అది చాలా తప్పైనది. ప్లీజ్ మీరు దాన్ని కాస్త ఆపితే బాగుంటుంది. నేను చెప్పేది కాస్త బాగా వినండి. ఆ ల్యాప్టాప్ ని నాకు ఇవ్వండి. నీకు ల్యాప్టాపే కదా కావాలి? ఇదిగో వెంటనే ఇస్తాను. కానీ ఆటో డిస్ట్రక్షన్ మోడ్ అది ఆన్ చేసిన తరువాత ఇస్తాను. ఇకపై ఆ డైనోసార్స్ ని ఎవరు కంట్రోల్ చెయ్యలేరు. అవి ఆటో మోడ్ లో ఉన్నాయి. కంటికి కనిపించినవన్నీ అంతం చేస్తాయి. బాయ్ బాయ్ డాక్టర్ ఖురానా. త్వరగా మీరు మీ ప్రాణాలు కాపాడుకోండి. పోలి నోట్ నుంచి తప్పించుకొని ముసలి నోటికి దొరికినట్టుగా ఉంది నీ కథ. మాతో పెట్టుకున్నావంటే మడత కాజేరా తమ్ముడా, చూసుకో. ఏమంటున్నారు? సారీ అని చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. ఆయనని వాళ్ళు పట్టేసుకున్నారు. కానీ డైనోసార్స్ ని ఎలా ఆపాలి? ఆ విషయమే నేను ఆలోచిస్తున్నాను.
ఫార్ములా నెంబర్ 88 ని యాక్టివేట్ చేయి. ఓకే బడి, ఫార్ములా నంబర్ 88 ని ఇప్పుడే యాక్టివేట్ చేస్తున్నాను. నన్ను తోసేసావు కదూ, ఇప్పుడు మీ అందరినీ ఏం చేస్తానో చూడు. హలో డైనోసార్స్, నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, ప్లీజ్ మీ అందరూ అయ్యో అయ్యయ్యో, మన కిక్కుని సూపర్ స్పీడుని ఎవరైనా వచ్చి కాపాడండి. సూపర్ స్పీడ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అదే అన్బ్రేకబుల్. సూపర్ స్పీడ్, నీ బ్లాస్టిక్ మిసైల్స్ ని పెట్టి వాళ్ళని అటాక్ చేయి. తప్పకుండా అలాగే చేస్తా. ఇప్పుడు చూడు, మేమందరం కలిసి మీ సిటీని సర్వనాశనం చేస్తాం. ఓ నో, మన మిసైల్స్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. అవి పనిచెయ్యవు, ఎందుకంటే నేను వాటిని స్పెషల్ మెటల్ తో తయారు చేశాను. డైనోసార్స్ కి ఎనర్జీ సోర్సెస్ ఏవి? ఐ మీన్ ఏదైనా ఇంజిన్ ఉందా లేకపోతే? ఈ డైనోసార్స్ బ్యాటరీతో పనిచేస్తున్నాయి. అంటే అందులో ఉన్న బ్యాటరీస్ డెడ్ అయిపోతే అవల్ల స్టాప్ అయిపోతాయి కదా? కరెక్ట్ కిక్కో. ఆల్ రైట్ బడి. ఒక్క నిమిషం బడ్డీ, దానికి ముందు మన డాక్టర్ అంకుల్ ని సేఫ్ గా దింపేద్దాం. ఓకే సూపర్ స్పీడు, వీలైనంత వరకు ఆ డైనోసార్స్ ని పరిగెత్తించు. అప్పుడే వాళ్ళ ఎనర్జీ తక్కువ అవుతుంది. అందులో ఒకటిని నేను చూసుకుంటాను. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? వావ్, సూపర్ సాంగ్. హలో అంకుల్, నేను ఇక్కడున్నాను. ఒకసారి నేను చెప్పేది వినవా? చెప్పు. నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే ఆ, నువ్వు నన్ను మోసం చేసావు కదూ, ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళా నిన్ను వదిలిపెట్టను. వీలైతే నేను పట్టుకో చూద్దాం. ఆ, రండి రండి, నా వెనకాలే రండి. నేను కోరుకుంటుంది అదే. We will make them rock and roll. These dinosaurs are out of control. Mr. Piranha's gonna get a nap. We will save them in a snap. You have messed with the wrong city. Now we'll fight you, no pity. Kiko, get the formula set. Make the dinosaurs regret. ఆ బండికి నిప్పు పెట్టి తగలబెట్టేద్దాం. ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎలా తప్పించుకోవాలి?
అలా చూసావా వాటి బ్యాటరీ డౌన్ అయిపోయింది. నాన్ స్టాప్ గా మూవ్ అవడం వల్ల నా ఇంజిన్ కూడా హీట్ ఎక్కిపోయింది. కీకో ఎలక్ట్రిక్ వైర్స్ ఉపయోగించి వాటికవే ఛార్జింగ్ చేసుకుంటున్నా చూసావా. ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళిద్దరికి ఆట పట్టించడానికి ఫార్ములా నెంబర్ 72 ని యాక్టివేట్ చేయి. తప్పకుండా ఫార్ములా నెంబర్ 72 ని యాక్టివేట్ చేస్తున్నాను. నేను నిన్ను వదిలిపెట్టను. సూపర్ స్పీడ్ అన్ని రెడీగా ఉన్నాయి కదా? యా అంతా రెడీగా ఉంది. నీకు రోడ్డు మీద కొన్ని గుర్తులు వేశాను, వాటిని చూసుకుంటూ పరిగెత్తుకుంటూ రా. అవి ఫినిష్ అయ్యేటప్పుడు ఒక పెద్ద జంప్ చేయి కీకో, అంతే. ఆల్రెడీ సూపర్ స్పీడ్. మెచ్చుకోవాలి సూపర్ స్పీడో, ఎంత త్వరగా ఇంత పెద్ద గోయిని రెడీ చేసావు కదా. థాంక్స్ నాకు కాదు, నా సూపర్ స్పీడో డ్రిల్లింగ్ మిషన్ కి చెప్పు కికో. ఓకే సూపర్ స్పీడో, టింకు మింకు సమస్య తీరింది కదా? లేదు కికో, మనం టింకుని ఇంకో రకంగా డీల్ చేయాలి. అలా చూడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? దాన్ని ఆపడానికి ఒక దారే ఉంది. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 777 ని యాక్టివేట్ చేయి. ఓకే బడ్డీ, ఫార్ములా నంబర్ 777 ని ఇప్పుడే యాక్టివేట్ చేస్తున్నాను. ఈ రోజు నిన్ను నిప్పుల్లో వేసి కాల్చుకొని తింటాం. సూపర్ స్పీడో, త్వరగా మిజైల్ ని షూట్ చేయి. ఇక మీద వీళ్ళ ఇద్దరు బ్యాటరీ ఫుల్ గా డౌన్ అయ్యే వరకు వీళ్ళిద్దరూ ఇక్కడే ఉండని. దాని తర్వాత కురానా అంకుల్ ల్యాబ్ కి పంపించేద్దాం.